ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అలగనూరు రిజర్వాయర్ అసలు మొత్తము కట్ట తెగిపోతే రిపేరు చేసే నాదులు లేడు. ఈ నాయన ఎన్నాళ్ళే కట్ట తెగిపోయి ఎన్నాళ్ళే దానికి సమాధానం చెప్పకుండా ఎవరెవరో వచ్చేది అంతా మాట్లాడేది పోతుంది. కన్స్ట్రక్టివ్గా ఏం చేశారో చెప్పండి. ఇదో ఇట్లా చేసి వదిలేసేది వెళ్ళిపోయేది. కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని ఇద్దరు కలిసి మాట్లాడుకొనే చేసినారు. ఒరే అంతా మొత్తము అప్పులు చేసి మింగి పారేసి వీళ్ళ రెత్తిన బారేద్దాము అని తినిపోయినారు. ఈరోజు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. ఇక శాత కాదుగా డబ్బులు లేవు, వీళ్ళు చేసిన వ్యవహారం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయారు, కట్టలేక చేస్తున్నాం వడ్డీలు కానీ ఇంకోటి కానీ. అంతకంటే ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్. కానీ మేనేజ్ చేస్తున్నాడు పాపం. ఆయన రేవంత్ రెడ్డి మేనేజ్ చేయలేక చేతులు ఎత్తి పారేస్తున్నాడు పాపం. ఒక పక్క జగను, ఈ తెలుగు రాష్ట్రాలలో ఒకవైపున జగను, ఇంకో వైపున కేసీఆర్ ఇద్దరూ కలిసి సర్వనాశనం చేశారు ఈ రెండు స్టేట్లను. అసలు విడిపోకపోయి ఉన్నా కూడా ఏదో రకంగా మేనేజ్ అవునేమో కానీ ఇద్దరికి లడ్డులకు దొరికినాయి రెండు లడ్లు. ఒకటి తెలంగాణ లడ్డు, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లడ్డు. ఈ లడ్లను తినుకుంటూ కూర్చున్నారు. ఈయన 5 ఏళ్ళు, ఆయన 10 ఏళ్ళు. ఇక్కడ ఎన్ని ఏండ్ల నుంచో దశాబ్దాల నుంచి డెవలప్ చేసుకున్నటువంటి రాష్ట్రాలు రెండు సర్వనాశనం అయిపోయాయి. జీతాలకు కూడా డబ్బు లేని పరిస్థితి. ఇక్కడ కూడా ఏం తక్కువ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి చాకచక్యంతో కొంతవరకు నెట్టుకొస్తున్నాడు. కొంతవరకు కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇంకోటి కానీ నెట్టుకొస్తూ ఉన్నారు. విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాయి రెండు రాష్ట్రాలు కూడా. ఏం తేడా ఏం లేదు. అక్కడంటే ఆదాయం ఎక్కువ ఉంది. ట్విన్ సిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆడ మరి చేప పిల్ల బయటపడినట్టుగా గడ్డనబడినట్టుగా ఆడ తయారైంది ఈరోజు. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇంతో అంతో బండి నడుస్తుంది. 100 కిలోమీటర్లు అందుకోలేదు కానీ నడుస్తుంది. ఆడ పూర్తి అయిపోయింది. టైర్లు గీర్లు బెరికి పారేసి తెలంగాణ వాహనము రాళ్ళ మీద పెట్టారు. దాన్ని అన్ని 4 టైర్ల బదులు రాళ్ళు బెడిసి ఆ బండిని దాని మీద పెట్టారు. అక్కడ దీనికి కారణం వీళ్ళిద్దరే. వీళ్ళంతా రాష్ట్ర ద్రోహులు వీళ్ళు. మామూలుగా మనం దేశ ద్రోహులు అది ఇది అంటుంటాం. రెండు రాష్ట్రాల ద్రోహులు ఎవర్రా అంటే వీళ్ళే. డైలాగులు ఇంకోటి తప్ప ఏమీ లేదు. అంత అప్పులు, తెచ్చేది పెట్టేది ఇదో ఇవన్నీ నిలబడిపోయినాయి. ఇది చాలా వెరీ 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 సారీ ఫిగర్ కంప్లీట్గా. రెండు రాష్ట్రాల్లో కూడా అపారమైన నష్టం జరిగింది ఈ రెండు రాష్ట్రాల్లో. చూద్దాం, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. మళ్ళీ ఈ బండి మరి స్పీడు అందుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఈ రాష్ట్రం యొక్క ప్రగతి అది అయిపోయింది లేండి. అక్కడ ఏముండాలి, అసెంబ్లీలోనే ఒప్పుకుంటుంటే వచ్చేది అయిపోయింది. మరి జీతాలు ఇవ్వలేమో అని చెప్తుంటే ఇంకా ఏముండేది. రాష్ట్రం బాగలేదు పరిస్థితి. రైతులు ఏం కావాలా, అన్ఎంప్లాయిడ్ యూత్ ఏం కావాలా, గ్రామీణులు ఏం కావాలా, గ్రామీణులు ఆశిస్తున్నటువంటిది ఏం కావాలా, ఇవన్నీ కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటిది. కానీ అప్రిషియేట్ చేయాలి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మరి బయటబడి ఒప్పుకోవడం. అప్రిషియేట్ చేయాలి. ఇంకా ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే వేరే మార్గం లేదు, డబుల్ ఇంజన్ తప్ప.